టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పోస్ట్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించిన సంగతి అందరికీ తెలిసిందే. బుధవారం ఉదయం ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉంటారని తెలుస్తోంది. చంద్రబాబు తన కూటమి జనసేన, బీజేపీలకు 5 లేదా 6 మంత్రి పదవులున్నారని టీడీపీ వర్గాలు అంటూ ఉన్నాయి. మరోవైపు జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్న టైంలో అక్కడ జై మెగాస్టార్ అంటూ నినాదాలు చేశారట. దీంతో ఒక్కసారిగా స్టేడియం మొత్తం దద్దరిల్లిందట. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు ఈ ప్రమాణ స్వీకరించడానికి ముఖ్య అతిథిగా హాజరైన విషయం మనకందరికీ తెలిసిందే. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికైన పవన్ కళ్యాణ్ గారు మెగాస్టార్ చిరంజీవి గారికి స్వయాన సోదరుడు. 2008లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కీలకంగా వ్యవహరించారు. తదుపరి కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన తర్వాత క్రియాశీల రాజకీయాలకు దూరం అయ్యారు మెగాస్టార్ గారు. 2014లో జనసేన పార్టీని స్థాపించారు పవన్ కళ్యాణ్ గారు.